నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్తో కలిసి ప్రచారం నిర్వహించి గ్రంథాలయంలో పాఠకులతో మాట్లాడారు. అలాగే బూత్ లెవెల్ ఇన్ఛార్జీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్లతో కలిసి ప్రచారం నిర్వహించి గ్రంథాలయంలో పాఠకులతో మాట్లాడారు. అలాగే బూత్ లెవెల్ ఇన్ఛార్జీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకుగా నిలిచేందుకు ఉన్నత విద్యావంతుడు, సమస్యలపై పోరాడే తత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. ఇన్నేళ్లుగా ప్రశ్నించే గొంతుకు అన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మోసగించే గొంతుకుగా మారాడని ఎద్దేవా చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ ముసుగులో బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డ మల్లయ్య భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. ఇంకా ఆయన మీద ఉన్న కేసుల్లో అత్యధికంగా మహిళలు పెట్టినవే ఉన్నాయన్నారు. వాటిని ఏదో ఉద్యమాల కేసులైనట్టు గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ దక్కడం కష్టమే అన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం లేనట్టే అన్నారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కనపడి తర్వాత అడ్రస్ కూడా లేకుండా పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన ఏదో చేస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేదన్నారు. మాయమాటలు నెరవేర్చలేని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్, బీజేపీ రెండు యువతను మోసగించిన పార్టీలే అన్నారు. ప్రస్తుతం యువతలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి అత్యధిక మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.